శ్రమల్లో ఉన్నారు నాన్న. కానీ మీ శ్రమలన్నీ శ్రమలు కాదు, మీ శ్రమలన్నీ శిక్షలు. మీ పోరాటాలన్నీ పోరాటాలు కాదు, నీ పోరాటాలన్నీ శిక్షలు. నువ్వు వెళ్తున్న నష్టాలు నష్టములు కాదు, నువ్వు వెళ్తున్న నష్టాలన్నీ శిక్షలు. నువ్వు కారుస్తున్న కన్నీరుందే, నీ పరిస్థితి కనపడుతుందే, ఆ పరిస్థితి నేను వినాశనానికి, నష్టానికి, శాశ్వత మరణానికి గురి చేయటానికి కాదు. అది దేవుడు నీకు ఇస్తున్న శిక్ష. ఏంటి శిక్ష? ఎందుకు ఈ శిక్ష అంటే, ఎవరినైతే యేసయ్య ఎక్కువ ఇష్టపడతాడో వాడిని ఎక్కువ కేర్ తీసుకుంటాడు, వాడిని ఎక్కువ శిక్షిస్తాడు, వాడిని ఎక్కువ కొడతాడు, వాడిని ఎక్కువ గద్దిస్తాడు, వాడిని ఎక్కువ లైన్లో పెడతాడు. ఎందుకంటే వాడి పట్ల దేవునికి గొప్ప ప్రణాళిక ఉన్నది. ఒకవేళ వాడు ఎక్కడ తప్పిపోయి ఎక్కడ నాశనమైపోతాడో, నా ప్రణాళిక నుంచి, నా ఉద్దేశాల నుంచి, ఈ కుటుంబం, ఈ బిడ్డలు, ఈ పరిస్థితుల్లో నా కుమారుడు, నా కుమార్తె ఎక్కడ తప్పిపోతారో అని దేవుడు ఏం చేస్తాడంటే, నేను జస్ట్ అలా ఒక దెబ్బేస్తాడు, చిన్న శ్రమలో పంపిస్తాడు, చిన్న నొప్పికి గురి చేస్తాడు, నీ శరీరాన్ని సుర్మనేలాగా చేస్తాడు. కొంచెం కుటుంబంలో దెబ్బలు తగులుతాయి, కొంచెం కుటుంబంలో ఇబ్బందులు తగులుతాయి. సడన్గా దేవుడు నీకు ఒక దెబ్బేసినప్పుడు నువ్వు గుర్తుపెట్టుకో, ఇది అపవాది తెచ్చాడు అనుకోవద్దు, ఇది దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు. ఇది నేను అర్థం చేసుకోగలిగితే నెక్స్ట్ లెవెల్లోకి నువ్వు అడుగు పెడతావు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోతావు. ఆమేనని చెప్పండి ఒకసారి.